సీఎం రేవంత్ కు తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ రాసింది. పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల కాలేదని లేఖలో గుర్తు చేసింది. బిల్లులు రాక కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ఒత్తిడి పెరిగి ఆర్థికంగా కుదేలవుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూనే కాంట్రాక్టర్లు నేడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడం అభినందనీయమే గాని కాంట్రాక్టర్లు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమని గుర్తించాలన్నారు. సొంత డబ్బులు పెట్టి పనులు పూర్తి చేసి ఇప్పుడు చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు రాక 10 మందికి పైగా కాంట్రాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున తాము పలుమార్లు ప్రభుత్వాన్ని సంప్రదించినా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. సమావేశం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని చెప్పారు. కాబట్టి వెంటనే కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేఖలో కోరారు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు. సీఎం రేవంత్ కు తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ రాసింది. పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల కాలేదనే లేఖలో గుర్తు చేసింది. బిల్లులు రాక కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీత, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి వర్గం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అనేది లభిస్తుంది. ఇప్పుడు తాజాగా ఒక ఘటన కూడా చోటు చేసుకుంది. ఏదైతే తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖను కూడా రాశారు. తమ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా చెల్లిస్తామని కూడా చెప్పింది. పనులన్నీ చేయించుకొని ఇప్పుడు బిల్లులు చెల్లించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాము, ఖచ్చితంగా పెండింగ్ బిల్లులు ఏమున్నాయో అవన్నీ కూడా ఇస్తామని కూడా చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీసం ₹1 కూడా ఇవ్వకపోవడంతో ఇదే ఆధారంగా బతుకుతున్నటువంటి తమ జీవితాలన్నీ కూడా రోజున పడేటువంటి అవకాశం ఉంది. 10 మంది కాంట్రాక్టర్లు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. చాలా కుటుంబ పోషణ కూడా భారంగా మారుతుందంటూ కూడా బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు బహిరంగ లేఖ రాశారు. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా చెల్లించడంలో ప్రచారం చేస్తుంది. ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పి ఇప్పటికి కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహంగా ఉన్నటువంటి బిల్డర్స్ అసోసియేషన్ కూడా కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల కాలంలో కూడా గత ఏడాది నుంచి ఏదైతే బట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద తెలంగాణ సచివాలయంలో బట్టి విక్రమార్క రెండో ఫ్లోర్ లో బట్టి విక్రమార్క ఛాంబర్ ఉంది. అక్కడ కూడా చాలా మంది ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కనబడింది. గతంలో ఎన్నడూ కూడా ఈ పరిస్థితి లేదు. అందరినీ అక్కున చేర్చుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అనేది లభిస్తుంది. గతంలో కూడా కాలేజీ యాజమాన్యాలు కూడా ఇదే తరహా లేఖలు రాశాయి. కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటూ కూడా ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ కూడా లేఖ రాసింది. ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నారు. సునీత, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.